బల్బ్ ఉండాలి, కానీ భయంకరమైన బల్బ్ ఉంటే ఎలా ఉంటుంది చూడండి. లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ ఎన్ఎస్టీ. ఏమే వాటర్ ఇవ్వు. ఒక కప్పు కాఫీ ఇవ్వు. ఇంకేమైనా కావాలా? టిఫిన్ తీసుకురమ్మంటారా? టిఫిన్ అవుతుంది, వెనకొత్తి తింటాను. తీసుకోండి. ఇదిగో బయటికి వెళ్ళావా? వెళ్ళాను. తెమ్మనం తెచ్చావా? ఏంటది? గాజులు. పట్టీలు తెచ్చావా? సరిగ్గా సరిగ్గా నేర్చుకో కొంచెం. ఇదిగో 2 నెలల నుంచి అడుగుతున్నావు కదా, నేర్చుకో. నీకు ఈ పాటికి మ్యాటర్ అర్థమైపోయి ఉంటది. అది నా పెళ్ళం, ఇది నా చెల్లా. ఆ చెల్లి కాదు, దానికి చెల్లి నాకు. నీకు మాట చెప్పాలంటే మా ఫ్యామిలీకి పద్ధతి, పాడు, గౌరవం, మర్యాదలు ఏముండవు. రెక్లెస్, కేర్లెస్ ఫ్యామిలీ మేము. ఒక ముక్కలో చెప్పాలంటే మా ఫ్యామిలీకి బాగా బలుపు ఎక్కువండి. సుబ్బారావు గారు, అద్దె ఎప్పుడు ఇస్తారు? ఏంట్రా అదొక నాటకాలు ఆడుతున్నావు? ఎప్పుడైనా ఇచ్చాను అద్దె? నేను ఇచ్చాలి అన్నేవండి, పక్కన పోలీస్ స్టేషన్ వెళ్తాను. అంత దూరం ఎందులో కానీ గదిలో మావిడింది, దాని దగ్గరికి వెళ్ళు. దేనికి? అద్దెకి. అద్దెకా? ఏంటి అద్దె? సుబ్బారావు గారు, మీ ఆవిడండి అద్దె అడిగితే అలగరుస్తుంది. రేప్ చేయడానికి వెళ్తే ఒక కోఆపరేట్ చేస్తారా? రేపు చేయడం ఇచ్చాలి అన్నేవండి. ఓ పని చేయరా, న్యాయంగా వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తాను. నువ్వు నా మీద కంప్లైంట్ పెట్టి నేను నీ మీద కంప్లైంట్ పెడతాను. అంత దూరం ఏంటండి, పక్కన మా ఇల్లు వెళ్ళిపోతాను. ఓకేనా? అద్దె అడుగుతావు ఇంకోసారి. మళ్ళీ మనకి అద్దె చెప్పండి. మీ ఇంట్లో నేను ఉంటాను అనుకోండి, మళ్ళీ మనకు అద్దె వద్దు. ఓకేనా? ఓకే. అద్దెదిరా? వద్దులేండి. మా ఇంట్లో నువ్వు ఉంటున్నందుకు అద్దెదిరా? ఇదిగోండి స్మార్ట్ హౌస్ కన్నా మరి చాలా అన్యాయం. నువ్వు ఇలా కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తాం. కూర్చోండి, అద్దె వద్దు కదా, మీద ఉంచుకోండి. వస్తానమ్మా. సుబ్బారావు గారు, ఎవడరా నువ్వు? నేను మీ అబ్బాయి చదివే స్కూల్లో టీచర్నండి. ఏంటి మ్యాటర్? మీ అబ్బాయి స్కూల్లో బూతులు మాట్లాడుతున్నాడండి. ఏంటి బూతులు? బూతులు మాట్లాడతాడా? ఏంటండి? ఇట్రా. మన అబ్బాయి స్కూల్లో అమ్మ నా బూతులు తిడతాడంట అందరినీ. ఏంటి గౌరవంగా ఉండాల్సిన టైంలో నువ్వేంటి ఆనందపడకుండా ఏడుస్తావు? ఇంకా బండ ముద్ర దొరుకుతాడా? ఈ పాటికి 3 మంటల్లో 4 చేసాను అనుకున్నాను. ఎవరో పోతాడులే. ఏం చేస్తున్నాడు? కొత్త బూతులు నేర్చుకుంటున్నాడండి. మా ఓడు పాత బూతులే మళ్ళీ మాట్లాడితే వచ్చి చెప్పు, కొట్టి మరీ నేర్పిస్తాం కొత్తవి. మీ సూపర్ ఫ్యాన్. ఏంటి మర్యాద ఇస్తున్నావంటా? మర్యాద ఇస్తున్నావంటే ఏం ఫ్యామిలీ రా మీది? హలో, ఎవడరా నువ్వు? గుర్తుపట్టాను నన్ను. జనాలు రచ్చరు కానీ గుర్తుపట్టట్లా, నిన్నేం గుర్తుపడతాము? ఆడు గురించి ఆడ చెప్పలేదు. నేనే వారం రోజులు బట్టలు ఇచ్చి ఇస్త్రీ చేయమని చెప్పి ఇప్పుడు వచ్చేటట్టు అంటావా? నాటకాలు ఆడతావు నువ్వు. ఇస్త్రీ ఉండు కదా, తెచ్చిందే లేట్ గా మళ్ళీ బావా అని చెప్పి నువ్వు వరుస కలుపుతావు. ఇక్కడ వరుసలు కలుపుతావు. నేను నిజంగా బామ్మద్దే కావడా? అక్కడ అక్కడ వీళ్ళు వస్తే ఎవడో వచ్చాడు చూడు. నేను గుర్తుపెట్టావా? నేనక్క లక్ష్మీపిన్ కొడుకుని. లక్ష్మీపతి కొడుకు. అదేంటక్క, నాకు హైదరాబాద్ లో జాబ్ వచ్చింది. 2 రోజులు ఉందామని వచ్చాను. ఏమన్నా మతుందా? మీ తమ్ముడు చెంతసేపు అయింది, టీ తీసుకురావడం తెలీదా? వెళ్ళి టీ తీసుకురా. ఊళ్ళో అనుకున్నారు అంటే ఇప్పుడు క్యాషువల్ గా అని చెప్పని నేను ట్రైన్ టికెట్ వేసుకొని మన ఊరు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఎవడోడ ఎలా ఎవడో కడుక్కొని నీకు వచ్చి రిపోర్ట్ చెప్పాలన్నమాట. 2 రోజులు ఉండరు ఇక్కడే. మామూలుగా అడిగాను, అంత మించి ఏం లేదు. మరి నాకేంటి అదే టీ ఏమైనా నాకు కనిపిస్తున్నారు నా ఫ్యామిలీ. సరే మరి ఎలా చేసే ఫ్యామిలీ కనిపిస్తున్నా నీకు? లేదు, మా అమ్మ చెప్పింది కానీ మర్చిపోయాను. సరేగానే ఎలా ఉన్నావాక? నేను
అదే బాగున్నావా అంటే బాగున్నాను అడుగుతున్నా అంటే ఇంత దున్నలాగా ఉంటే అంటే మా ఆయన రోజు తాగొచ్చి నన్ను కొడతా ఉంటే నరకేతన పడుతూ ఆడ దగ్గర కొట్టించుకుంటా ఉంటే ఊర్లో వాళ్ళకి ఈ విషయం తెలిసిపోతే వాళ్ళందరూ మా ఆయన వచ్చి అడిగితే మళ్ళీ మా ఆయన తాగేసి మళ్ళీ నన్ను కొడితే సంసారం చిచ్చు పెట్టేసి విడాకులు తీసేసుకున్న తర్వాత నువ్వు నా ఆస్తంతా కొట్టాలని చూస్తున్నావా? క్యాజువల్గా అడిగా నాకు ఎలాగొన్నా ఏంటి కాజులు? ప్లీజ్ కూర్చోక ఇగో బాబా చెప్పలేదు కదా ఊరి నుంచి నా బ్యాగ్ ఇది కదా ఇగో నీకు స్వీట్లు పట్టుకొచ్చాను. అమ్మ చెప్పింది నీకు స్వీట్లు అంటే చాలా ఇష్టం అని. వీటిని తెచ్చాడంటే ఎందుకు ఇచ్చారు స్వీట్లు? మా ఆయనకు షుగర్ ఉన్నది తెలుసు కదా, అంటే ఆ షుగర్ ఉన్నతో మళ్ళీ నువ్వు స్వీట్లు పెడితే ఆ షుగర్ ఎక్కువైపోయిన తర్వాత ఒళ్ళంతా పుచ్చిపోయి ఆడికి షుగర్ ఎక్కువై మళ్ళీ చచ్చిపోతే నేను విధవరాలు అయిపోతే మళ్ళీ నా ఆస్తి కొట్టాలని వచ్చావు నువ్వు. అంత ఆలోచించలేక మామూలుగా క్యాజువల్ గా తీసుకొచ్చాను. నాకేం తెచ్చావు? నీకు అమ్మ చెప్పింది నువ్వు అద్భుతంగా తయారవుతాడుగా నీకు మేకప్ కిట్ పట్టుకొచ్చాను బాబా అక్క కోసం. నేను మేకప్ కిట్ తెచ్చానండి. ఏంట్రా అదే మేకప్ వేసుకుంటే అందంగా. అది ఆల్రెడీ అందంగా ఉంటే ఇప్పుడు నువ్వు మేకప్ కిట్లు తీసుకొచ్చి మీ అమ్మ పంపిస్తే అది మేకప్ వేసుకొని రోడ్డు మీదకి వెళ్ళి ఎవడో ఒకటితో లింక్ చేసుకున్నాను ఇక్కడ గ్యాస్ బండ్ లీక్ చేసి పేల్ చేస్తే వచ్చి మా ఆస్తి మొత్తం. ఎక్కువ మాట్లాడుతూ కూర్చో. కూర్చోమంటే అంటే అదే కూర్చోమంటే అన్నా ఆ మధ్య జాబ్ చేసావు ఏమైంది మానేసా? కాలు మీద కాలు వేసుకున్నా అని చెప్పని తీస్తారా? కాలు మీద కాలు వేసుకున్నావు తీస్తారు జాబ్ నుంచి. అవును. ఎందుకలాగా? ఇప్పుడు మన కాలు మీద కాలు వేసుకున్నావు ఉంచుతారు, ఆ. పక్కోడు కాలు మీద కాలెత్తే తీసారా మరి? బలుపు నువ్వు ఆ మధ్య అక్కడ టీచర్ గా చేసావు కదా అక్క. పాఠాలు చెప్పమంటున్నారు. మరి టీచర్ అయితే పాఠాలు చెప్పాలి కదా. ఇక్కడ ఎందుకు చెప్తారు పాటలు? అదే నిజమేలే. సరే కానీ పిల్లలకు ఇంకేం తెచ్చారు నువ్వు? ఏం తేలేదు. చెప్పు. మన అబ్బాయికి ఆడుకుంటాడని బొమ్మలు తీసుకొచ్చాను. ఎంత తీసుకొచ్చినా ఏమంటారు అంటే మీ పిల్లడు కూడా బొమ్మలు కొనలేవా అంటే మీ ఇద్దరం ఆడు దొబ్బుతున్నావా పిల్లడు కూడా పట్టించుకోకుంటే ఊరి మీద మేకప్ వేసుకుని తిరుగుతున్నా చెప్పి ఎలాగా కొడతారు కదా అని చెప్పి మరి ఎంత తెచ్చారా? బొమ్మలు ఎలా తెస్తారు పిల్లలకి? ఎందుకు తెచ్చావు? అంటే ఇంట్లో అమ్మా నాన్న ఉన్న వాళ్ళు ఎప్పుడు ఆడుకోవడానికి బొమ్మలు తేలేదు, మీరేం డాడీ మమ్మీ అని చెప్పాడు కాండ్రం చుమ్మేస్తే ఆ అమర్యాదతో మేము వెళ్ళి చచ్చిపోతే మళ్ళీ ఆడొక్కడైపోతే ఆడ ఆస్తి మొత్తం నువ్వు రాన్ చేసుకుని వచ్చారా? ఈ నెల వదద్రా. ఎవరిని చేస్తారా ప్లీజ్ రా. నిన్నరా బిల్డప్ లేని వాళ్ళకి సాంగ్ అయ్యరా, బిల్డప్ ఉండే వాళ్ళకి సాంగ్ అయ్యదు. బాబు గారు స్కిట్ లో ఫినిషింగ్ ఉండాలి అన్నాం. అవును. ఎప్పుడు కొట్టుకుంటా ఉంటారు ఏంటి సార్? నువ్వేంట్రా ఇక్కడ? అలవాటు అయిపోయిందండి. ఇక్కడ నువ్వు స్క్రిప్ట్ రైటర్ గా కదా వచ్చావు? అవునండి. ఏం వేషాలు వేసుకుని తిరుగుతూ ఉంటావు? నన్ను యాక్టర్ చేసింది ఈడేనండి. నేను కాదండి. ఈయన బయట ఏం చెప్పుకుంటున్నాడంటే సార్ స్మాల్ స్క్రీన్ కమల్ హాసన్ అంట. వేషాలు వేస్తే ఈయనకి పక్కాగా సూట్ అవుతుందంట. అంటే ఈయన గెటప్ కింగ్ అంట. కొంచెం ఫేస్ ట్రైనింగ్ ఇచ్చు. ఫేస్ ట్రైనింగ్. టీమ్ లీడర్ సుధీర్ అంట. కష్టపడేదాన్ని ఆయన, టీమ్ లీడర్ ఈయనంట. తర్వాత రోజా గారి మీద పంచు, రష్మి గారి మీద పంచు. సార్ మా కోసం ఒక 2 దెబ్బలు ఎక్కువ. ఈరా. బిల్డప్ కింగ్ అని పోనీలే సార్ పాపం. కొట్టద్దు అని చెప్పని మీరే కొడతారండి సార్? స్కిట్ లో ఫినిషింగ్ ఉండాలంటే ఎప్పుడు చూసినా కొట్టుకుంటా ఉంటారు. రోజా గారు ఎలా ఉంది? నచ్చిందా ఫైనల్? నాకు చాలా హ్యాపీగా ఉంది. నా మీద పంచులు వేసినప్పుడంతా నా ఫ్యాన్స్ చాలా ఫీల్ అయిపోయి ఫోన్స్ చేస్తున్నారు. ఏంటి సుధీర్ నేను నిన్న అంటుంటే నువ్వు ఏమను అని. కానీ ఇంత ఫన్ వస్తుంది డైరెక్టర్ గారి ఎంట్రీతో ఇప్పుడు అర్థమైంది నాకు. సో ఒక మంచి బలుపున్న ఫ్యామిలీకి బాగా బలుపు తించారా? మేడం ఏ మామూలు కొడతాం అనుకుంటే నిజంగా ఎలా కొట్టారు? సౌండ్ వినిపిస్తుంది ఫాట్ ఫాట్ అని.
మామూలుగా అమ్మాయిలు అనగానే వైట్ గా మేకప్ వేసుకొని అందంగా ఉండాలనుకుంటారు, కానీ సీను ఒక చామన ఛాయన కూడా లక్షణంగా చాలా చక్కగా ఉన్నావు. బయట నువ్వు చెప్పుకుంటున్నావా ఎవరు చెప్పుకుంటున్నారో గానీ జబర్దస్త్ కమల్ హాసన్ నువ్వే. So, చాలా బాగుంది. అండ్ సుధీర్ ఏంటి రోజు రోజుకి గ్లామర్ పెరుగుతుంది పెళ్ళనగానే. సో దీన్ని బట్టి ఏం అర్థమైంది రామ్ ప్రసాద్, నా మీద రష్మి మీద జోకులు వేయకూడదని. కానీ చాలా చక్కగా ఉంది అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. యాక్చువల్ చెప్పరా ఫ్రాంక్ గా సీను స్కిట్స్ లో ఇది జస్ట్ యావరేజ్ గా ఉందేంటి ఈ స్కిట్ అని నాకు స్లోగా మైండ్ లో స్టార్ట్ అయ్యేటప్పటికి సంజీవ్ రాగానే ఒక్కసారి లేచింది. మా అందరి తరఫున బాగా కొట్టాడు మిమ్మల్ని.